ముందుగా మనము యోహాను ఎవరు అని తెలుసుకుంటే, యోహాను యేసు యొక్క 12 శిష్యుల్లో ఒక శిష్యుడు. యోహాను యేసుకి చాలా దగ్గరగా ఉన్న శిష్యుడు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో యేసుకి దగ్గర ఉండి యేసు చేస్తున్న ప్రతి పనులు అబ్జర్వ్ చేస్తూ ఉన్న శిష్యుడు. మనం చూస్తే బైబిల్లో యేసు మరణించినప్పుడు శిలువ దగ్గర కూడా యోహాను భక్తుడు ఉండి అక్కడ నిల్చొని ఉంటాడు, మనం చూసాము. మరి ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఒక మంచి లైఫ్, ఒక బెస్ట్ లైఫ్, మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితం బెస్ట్గా ఉండాలి అంటే ఎలా జీవించాలి అనే దాని విషయాలు మనకి యోహాను తన పత్రికల్లో మొదటి పత్రికలో మనకి చూపిస్తాడు. మనం చూసినట్లయితే దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మనకి ఆయన గురించి తెలియజేయాలని ప్రయత్నం చేశాడు. ఎలాగంటే సృష్టిలో మనం చూస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నవి, భూమి మీద చెట్లు, పొలాలు, పంటలు, జంతువులు, మనము ఇవన్నీ చూస్తే కొంతవరకు దేవుని మనం తెలుసుకోవచ్చు, కానీ పూర్తిగా మనకి దేవుడు అర్థం కాడు. రెండవదిగా సృష్టి ద్వారా మనకి పూర్తిగా అర్థం కాగలదని చెప్పి దేవుడు తన మాటల ద్వారా, తన వాక్కుల ద్వారా బైబిల్ని మనకి అనుగ్రహించాడు, ఆయన గురించి మనకు బయలుపరచబడాలని చెప్పి. పాత నిబంధన గ్రంథంలో అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన గురించి బయలుపరుచుకున్నాడు, కానీ పూర్తిగా ఎవరికి అర్థం అవ్వలేదు. అందుకని దేవుడు తన ఒకగానొక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన్ని మనకు బయలుపరుచుకున్నాడు. మనం ఎప్పుడైతే యేసయ్య గురించి ఎక్కువగా తెలుసుకుంటామో, యేసయ్యని ఎప్పుడైతే ఆయన ప్రవర్తనని, ఆయన స్వభావాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే యేసయ్యే దేవుని యొక్క స్వరూపము, ప్రతిరూపం అని మనం అనుకోవచ్చు. మనము చదువుకున్న వాక్య భాగంలో మన దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, మొదటిగా జీవమై ఉన్న దేవుడు. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఫస్ట్ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. 2వ వచనము, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఈ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మన దేవుడు జీవమై ఉన్న దేవుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే మొదటి వచనంలో చూస్తాము, ఆది నుండే ఉన్నవాడు ఆయన. జీవము అంటే లైఫ్, అంటే కదలిక ఎప్పుడు వస్తుంది మనలో అంటే జీవం ఉంటేనే కదలిక ఉంటుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర మనము జీవం లేని వ్యక్తి అని మనం అంటాము. జీవము అనేది ఒక ఆకారాన్ని మనకి చూపిస్తుంది. మరి మనము చాలాసార్లు జీవము, లైఫ్ అనేది మనలో ఉంది, మనలోనే మనకు దొరుకుతుంది అనుకుంటాం, కానీ మనలో ఉండదు. మనం చేసే పనుల్లో జీవం ఉంది అని మనం అనుకుంటాం, కానీ అందులో జీవం లేదు. అలాగే ఆత్మీయ జీవితంలో జీవం ఉంది అనుకుంటాం, కానీ మనకు అందులో దొరకదు. అలాగే మనం వినే బోధలలో కూడా జీవం ఉంది అనుకుంటాం, బట్ మనకు జీవం అనేది ఓన్లీ యేసయ్యలోనే మనకి దొరుకుతుంది. మన మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉంటామో మన యొక్క ప్రవర్తనని, మన ఆలోచనని తెలియజేస్తుంది. మనం ఎలా మాట్లాడితే మన మాటల్ని బట్టి మన ప్రవర్తనని, అలాగే మన ఆలోచనల్ని వినేవాళ్ళు అవగాహన చేసుకుంటారు. అలాగే క్రీస్తుని మనం చూస్తే, క్రీస్తుని జీవితాన్ని మనం ఆధారంగా చేసుకొని మనం ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క హృదయాన్ని, అలాగే దేవుని యొక్క మనసును మనం తెలుసుకోవచ్చు. క్రీస్తు జీవవాక్యము, యేసయ్య ఏం మాటలైతే మాట్లాడాడో అది లైఫ్, జీవము. ఆ జీవము యేసయ్య, జీవమైన యేసయ్య మనకు, దేవునికి మనకి ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు. అలాగే యేసయ్య మనకి ఈ లోకానికి వచ్చి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. 2వ వచనం చూసినట్లయితే 3వ లైన్లో, అవి ఆ నిత్య జీవంను మేము చూచి, యోహాను
యేసయ్యతో ఎప్పుడైతే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు యోహాను యేసయ్యతో జీవించినప్పుడు ఆ నిత్య జీవాన్ని అనుభవించాడు. ఆ నిత్య జీవం యేసయ్య ద్వారా మాత్రమే అని తెలుసుకున్నాడు. అలాగే మన దేవుడు ఇంకేమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్న దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో మనం చూసినట్లయితే మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఒకసారి చదువుదాము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. స్పష్టంగా మనకు చూపిస్తున్నాడు దేవుడు ఎవరు అంటే వెలుగై ఉన్న దేవుడు. మనకి వెలుగు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే చీకటి ఉంటే తెలుస్తుంది. చీకటి అని అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే వెలుగు ఉంటేనే తెలుస్తుంది. కాబట్టి వెలుగు అనేది మనం జనరల్గా ఆలోచిస్తే వెలుగు అనేది సత్యాన్ని సూచిస్తుంది, ఇంకా జీవాన్ని సూచిస్తుంది, ఇంకా వెలుగు ఉంటే ఎదుగుదల అనేది మనం చూస్తాము. వెలుగు అనేది పవిత్రతకు కూడా చూపిస్తుంది, అలాగే పరిశుద్ధతను కూడా సూచిస్తుంది. మరి చీకటి ఏం సూచిస్తుంది అంటే అసత్యాన్ని సూచిస్తుంది, అలాగే పాపాన్ని సూచిస్తుంది. దేవుడు పరిపూర్ణమైన దేవుడు, కంప్లీట్. హీ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ గాడ్. ఆయన కంప్లీట్ గాడ్, పరిపూర్ణమైన దేవుడు. ఆయనలో మనము ఎప్పుడూ చీకటిని చూడము. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఒకసారి మనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడు అనే మాటను మనం విన్నాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరెవరు అంటే దేవుడు మనల్ని చీకటిలో నుంచి పిలిచిన వెలుగై ఉన్నాం మనము. అంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలుగ్గా ఈ లోకంలో ఉంచాడు. మీరు వెలుగై ఉన్నారు అని కూడా దేవుడు మనతో మాట్లాడాడు. వెలుగై ఉన్న దేవుడు మనల్ని పాపము అనే చీకటిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది కదండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని అందు. ఆయన వెలుగై ఉండి మనల్ని చీకటి నుండి బయటికి లాగి మనల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. మనము చీకటిలో ఫ్రీగా నడవలేము, ఎదురుగా ఏం అడ్డం వస్తుందో మనకు కనిపించదు. అలాగే పాపంలో ఉన్నప్పుడు కూడా మనము కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా, సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని మనకు అర్థం అవ్వదు. కానీ యేసయ్య తన వెలుగుని మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ పాపం నుండి మనకు విడుదల దయచేస్తున్నాడు. మనము ఆలోచన చేస్తే మనం దేవుని తెలుసుకోకముందు ఒకలాంటి లోకంలో ఉండేవాళ్ళం. అది ఎలాంటిదంటే చాలా చీకటిగా ఉంటుంది. మనం ఏం చేస్తామో మనకు అర్థం అవ్వదు. అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో కూడా మనకు అర్థం అవ్వని స్థితిలో ఉన్నాం మనం ఇంతకుముందు. బట్ ఇప్పుడు దేవుడు మనల్ని మార్చుకున్నాడు, తన రూపంలోకి మనల్ని చేసుకున్నాడు, వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే మూడవదిగా మనకి ఈ 1వ అధ్యాయంలో దేవుడు ఇంకెలా కనిపిస్తున్నాడంటే పాపాలు క్షమించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, 9వ వచనము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు మనం ఎటువంటి పాపంలో ఉన్నా కానీ మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు యేసయ్య మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట, మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, మనల్ని మోసం చేసే దేవుడు ఆయన కాదు, నీతిమంతుడు, అనీతిగా మనతో ప్రవర్తించడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుంటామో, క్షమాపణ కోరుతామో, వెంటనే ఆయన క్షమించి ఏం చేస్తాడంట, సమస్త దుర్నీతి నుండి, ప్రతి ఒక్క చెడ్డ విషయాల నుండి మనల్ని పవిత్రంగా, పరిశుద్ధంగా మనల్ని తీర్చిదిద్దుతాడు. మనము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది.
ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిది అని చూసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే పాపాన్ని కాదు ఇక్కడ ప్రేమించింది, పాపులమైన మనల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, మనల్ని క్షమించి, ఎంతో ప్రేమించి మనల్ని క్షమించాడు. ఈ వెలుగై ఉండి మన జీవితాల్లో వెలుగునిచ్చి మనలో జీవాన్ని నింపి ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని ప్రేమించి ప్రతి పాపాన్ని ద్వేషించి మనకి రక్షణ, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మనకి మరి ఈ పాప క్షమాపణ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే దేవుడు అన్ని ప్రిపేర్ చేసి ఉంచేశాడు ఆల్రెడీ. తన ఏకైక కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనం పడాల్సిన శిక్ష, ఏదైతే పాపం చేశామో మనం పడాల్సిన శిక్ష యేసుక్రీస్తు ఆయన సిలువలో అనుభవించి మన కొరకు ఆయన ఆ సిలువలో ఆ శిక్ష అంతా అనుభవించి మనల్ని పాపం నుండి విముక్తులుగా మనల్ని చేశాడు. మరి ఈ పాప క్షమాపణ ఎలా మనం పొందుతాము అంటే మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మన బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మాట, యేసయ్యా నన్ను క్షమించు, నేను తెలియక ఇన్ని రోజులు ఈ పాపం చేశాను అని మనం ఎప్పుడైతే క్షమాపణ కోరుతామో, నేను మారుతాను నన్ను మార్చు అని ఎప్పుడైతే మనం కోరుతామో వెంటనే ఆయన క్షమించేస్తాడు. ఈ క్షమాపణ ఉచితం మనకి. మనం పాపాలు ఖర్చు పెట్టి చేస్తాము, కానీ క్షమాపణ ఉచితంగా వచ్చింది మన క్షమాపణ. ఆ క్షమాపణ, ఆ ప్రేమ కలిగిన దేవుడు మన పట్ల ఈ చూపిస్తున్న కృపకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఈ వాక్య భాగంలో దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాలను, మన పట్ల ఆయనకి ఉన్న వైఖరి ఏంటో మనము తెలుసుకున్నాము. ఆయన జీవమై ఉన్న దేవుడు, మనల్ని జీవంతో నింపాడు, జీవంతో నింపి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. వెలుగై ఉన్న దేవుడు మనల్ని పాపం అనే చీకటి నుండి విడిపించి బయటికి లాగి మనల్ని వెలుగులో సరైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. చివరిగా మన ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని ఆయన దగ్గర, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో చాలా ఫ్రీ టైం ఉండేది. యాక్చువల్గా అది చదువుకోవడానికి టైం ఇచ్చేవారు, కానీ నేను ఫోన్ యూజ్ చేస్తూ ఉండేదాన్ని, ఎక్కువగా ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తూ కొన్ని రోజుల తర్వాత అనిపించింది, అబ్బా చాలా టైం వేస్ట్ చేస్తున్నాను, దేవునితో సమయం గడిపితే బాగుంటుంది అని. కానీ అనుకుంటాను కానీ టైం గడపలేకపోతున్నాను. అది ఎలా అయిపోయిందంటే అడిక్ట్ అయిపోయాను అనమాట. ఆ ఫోన్ చూడకపోతే ఉండలేకపోతున్నాను. అప్పుడు ఒక రోజు రాత్రి చాలా బాధపడుతూ, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, నా జీవితంలో ఇన్ని అవర్స్, ఇన్ని గంటలు టైం వేస్ట్ అయిపోతుంది అని చాలా ఆలోచన వచ్చింది. తర్వాత ఆ రోజు నైట్ అలా ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయాన్నే 4 o'clock అలాగా ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఎలా అంటే అంత చీకటిగా ఉంది, అంత బ్లాక్గా ఉంది, ఏం కనిపించట్లేదు. ఏం చూద్దామన్నా కానీ ఒక చిన్న చుక్క వెలుతురు కూడా కనిపించట్లేదు. ఆ పరిస్థితి ఎలా అనిపించిందంటే నా హృదయం మొత్తం చూపిస్తున్నట్టు అనిపించింది అనమాట. అంత చీకటిగా ఉంది. ఎగ్జాక్ట్ 4 o'clockకి ఒక వెలుగు షార్ట్ కొట్టినట్టు ఇలా వచ్చేసింది అనమాట. అప్పుడు వెంటనే మెలకు వచ్చి లేచాను. అమ్మో, ఇంత చీకట్లో ఉన్నానా, ఇంత అడిక్ట్ అయిపోయానా ఫోన్కి అంటే అసలు నేను ఏం చేస్తున్నాను అర్థం అవ్వట్లేదు. నా లైఫ్, నా జీవితం పర్పస్ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎటువైపు నడుస్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నేను వచ్చింది ఎందుకు కాలేజ్కి, చదువుకోవడానికి, కానీ చదువుకోకుండా వేరే పనులన్నీ చేస్తున్నాను, దేవునితో సమయం సరిగ్గా గడపడట్లేదు నేను అని చెప్పి ఇంకా ఆలోచనలు ఎలా అయిపోతున్నాయి అంటే చాలా చీకటిగా, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలాగా అయిపోయింది. కానీ ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో ఉదయాన్నే లేచి, వామ్మో దేవుడు నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, వెలుగై నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నా బిడ్డవి, నాతో సమయం గడుపు, నేను నీకు కరెక్ట్ పాత్లో, కరెక్ట్ మార్గంలో నేను నీకు నడిపిస్తాను, నేను వెలుగై ఉన్న దేవుణ్ణి, జీవమై ఉన్న దేవుణ్ణి, నీ ప్రతి పాపాన్ని క్షమించేశాను, కాబట్టి నువ్వు స్వేచ్ఛగా నువ్వు నాతో సమయం గడుపు, నీ జీవితం యొక్క పర్పస్ ఏంటో దాని ప్రకారం నువ్వు నడువు అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించుతాం.